బీహార్‌లోని బెగుసరాయ్‌లో గుండెల్ని కదిలించే ఘటన చోటు చేసుకుంది. పాలనాపరమైన జేడీయూ నాయకుడిని అర్ధరాత్రి దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన చొరాహి పోలీస్ స్టేషన్ పరిధిలోని పెర్నాగర్ గ్రామంలోని వార్డు నంబర్ 10లో జరిగింది. మృతి చెందిన నాయుడు నీలేష్ కుమార్ గతంలో జేడీయూ బ్లాక్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఇటీవలే పంచాయతీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నీలేష్ రాత్రిపూట తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దుండగులు ఇంట్లోకి చొరబడి ఆయనను హతమార్చి అక్కడి నుంచి పారిపోయారు. ప్రతిరోజు మాదిరిగానే నీలేష్ కుమార్ రాత్రి భోజనం చేసిన తర్వాత తన ఇంటి వెనక గదిలో పడుకోవడానికి వెళ్లారు. అదే సమయంలో 9 మంది దుండగులు అక్కడికి చేరుకున్నారు. వారు నీలేష్‌పై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నీలేష్‌కు ఛాతీ, మెడ, కన్ను దగ్గర 3 బుల్లెట్లు తగిలాయి. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. కాల్పుల శబ్దం విని నీలేష్ కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల ప్రజలు ఘటనా స్థలికి చేరుకునేసరికి దుండగులు ఆయుధాలు చూపిస్తూ పారిపోయారు. ఇక ఘటన గురించి సమాచారం అందిన వెంటనే చొరాహి పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించడానికి ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందాన్ని పిలిపించారు. పోలీసులు హత్య కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఒక సందేశాత్మక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతి చెందిన నీలేష్ తండ్రి రామబలి మహాతో మీడియాతో మాట్లాడుతూ, నా కుమారుడు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా చురుకుగా ఉన్నాడు. ప్రస్తుతం అతనికి ఎవరితోనూ వ్యక్తిగత శత్రుత్వం లేదు. గతంలో కొందరితో భూ వివాదం ఉండేది, కానీ ఆ సమస్య పరిష్కారమైందని తెలిపారు. తన కొడుకును చంపిన 9 మంది దుండగుల్లో బ్రిజేష్ కుమార్, జయప్రకాష్ మహాతో, రాజేష్ రామ్ ప్రవేశ్ పేర్లు తనకు తెలుసని నీలేష్ తండ్రి పేర్కొన్నారు. పోలీసులు నిందితుల్లో ఒకరైన బ్రిజేష్ కుమార్ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. త్వరలోనే హత్యలో పాల్గొన్న మిగతా నిందితులందరినీ పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. పెరుగుతున్న నేరాలను నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని, ఈ ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.